హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఉల్లిపాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మీకైతే ఒక దాబా స్టైల్ మటర్ మసాలా కర్రీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసమే ఈ ఉల్లిపాయలు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 ఉల్లిపాయలను అయితే చిన్నగా తరుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేస్తున్నాను. చిన్నగా తరగాలి 2 ఉల్లిపాయలని. చిన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డాబా స్టైల్ మటర్ మసాలా కర్రీ అంటే ఏంటనుకున్నారా ఫ్రెండ్స్? కొంతమంది బఠానీ కర్రీ కూడా అంటారు ఫ్రెండ్స్. బఠానీ కర్రీ, డాబా స్టైల్ బఠానీ కర్రీ. చిన్నగా ఉల్లిపాయలను అయితే తరిగాను ఫ్రెండ్స్. ఒక 4 టమాటాలను ముక్కలుగా కట్ చేస్తున్నాను. టమాటా ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలు టొమాటోలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ వేసాను. టొమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టాలి. బౌలు తడిగా ఉంది ఫ్రెండ్స్, ఆరిపోయింది. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. జీలకర్ర వేస్తున్నాను. మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలని ఈ ఆయిల్లో వేసేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయే వరకు దోరగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అయితే దోరగా అయిపోతున్నాయి. కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ధనియాల పౌడర్ వేసాను ఫ్రెండ్స్. కారం తగినంత కారం వేస్తున్నాను.
మనము కర్రీ ఎంత మోతాదులో చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే కారము, గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ప్యూరీని వేస్తున్నాను. టమాటా ప్యూరీ అయితే ఆయిల్ పైకి తేలి బుడగలు రావాలండి. అలా వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టాలి, మూత పెట్టి ఉంచాలి. ఆయిల్ పైకి తేలి బుడగలు రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా బుడగలు వచ్చి ఆయిల్ పైకి తేలిందో. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పచ్చి బఠానీలు. మనం ఎండు బఠానీలు అయితే ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టాలి ఫ్రెండ్స్. పచ్చి బఠానీలను అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టినా పర్వాలేదు, అప్పటికప్పుడైనా పర్వాలేదు ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఇంతకుముందేమో ధనియాల పౌడర్ వేసాను, ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ వేసాను. ఇప్పుడు నానబెట్టాం కదా ఫ్రెండ్స్, కడిగి పెట్టాం కదా, ఆ పచ్చి బఠానీలను ఇందులో వేయాలి. ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడికాయో, మంచిగానే ఉడికాయి. ఇప్పుడు ఈ సైజు గ్లాస్ వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 15 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్, మటర్ మసాలా కర్రీ, దాబా స్టైల్ మటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక చిన్ని లైక్, చిన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది స్మెల్. దాబా స్టైల్ మటర్ మసాలా కర్రీ, బఠానీ కర్రీ. బాయ్ బాయ్.